ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అపనప్పన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? శివరాజ్ సింగ్ చౌహాన్. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ అపనప్పన్ అనే పుస్తకాన్ని రచించారు. అనుబంధం లేదా చెందిన భావన అని అనువదించబడే ఈ పుస్తకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయనకున్న 35 ఏళ్ల అనుబంధాన్ని, అదేవిధంగా వ్యక్తిగత అనుభవాలను మరియు వర్క్ యొక్క బంధాన్ని వివరిస్తుంది. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ఆర్థికంగా స్థిరమైన దేశాల 2026 జాబితాలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 47వ. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ వారి తాజా ర్యాంకింగ్ల ప్రకారం 2026లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచంలో అత్యంత ఆర్థికంగా స్థిరమైన దేశంగా అవతరించింది. స్విట్జర్లాండ్ 2వ స్థానం నిలవగా దాని తర్వాత జర్మనీ, కెనడా, జపాన్ దేశాలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వ ర్యాంకింగ్లు బలమైన ఆర్థిక వ్యవస్థలు, తక్కువ రుణ స్థాయిలు, నమ్మకమైన మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. సుమారు $4.15 ట్రిలియన్ జీడిపితో భారతదేశం 47వ స్థానాన్ని దక్కించుకుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 13వ స్థానం నిలిచింది. రాబోయే యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్లో డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీకి యజమాని ఎవరు అయ్యారు? రాహుల్ ద్రావిడ్. యూరోప్లో ఐసీసీ ఆమోదం పొందిన మొట్టమొదటి బహుళ దేశాల T20 పోటీ అయిన రాబోయే యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్లో రాహుల్ ద్రావిడ్ డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీకి యజమాని అయ్యారు. యూరోప్ అంతటా క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి క్రికెట్ ఐర్లాండు, క్రికెట్ స్కాట్లాండ్ మరియు రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ల భాగస్వామ్యంతో ఈటీపీఎల్ ప్రారంభించబడుతుంది. భారత మాజీ కెప్టెన్గా, ప్రపంచ కప్ గెలిచిన కోచ్గా మరియు యువ క్రికెట్ అభివృద్ధిలో మార్గదర్శకుడిగా ద్రావిడ్కు ఉన్న ఖ్యాతి కారణంగా అతని ప్రమేయం ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తికి ప్రధాన ముడి పదార్థంగా ఏ పంట నిలిచింది? మొక్కజొన్న, మెయిజ్. భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తికి మొక్కజొన్న అతిపెద్ద ముడి సరుకుగా ఆవిర్భవించింది. దీనికి నీటి అవసరం తక్కువగా ఉండటం వల్ల ఉత్తరప్రదేశ్లోని రైతులు మొక్కజొన్న సాగు వైపు మల్లుతున్నారు. ఆల్ ఇండియా డిస్టిలర్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం నవంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి 182 కోట్ల లీటర్లకు చేరుకుంది. ఇది మిగులు ఆహార ధాన్యాలు, పాడైన ఆహార ధాన్యాలు మరియు చెరకు ఆధారిత వనరుల నుంచి వచ్చే ఇథనాల్ ఉత్పత్తిని అధిగమించింది. మే 2026లో డీప్ టెక్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఐబిఎం స్కిల్స్ బిల్డ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు అమరావతి క్వాంటమ్ వ్యాలీల సహకారంతో రాష్ట్ర వ్యాప్త డీప్ టెక్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం డిజిటల్ లెర్నింగ్, పరిశ్రమ అనుసంధాన శిక్షణ మరియు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ల ద్వారా 2026-27లో 2 లక్షల మంది అభ్యాసకులకు శిక్షణ ఇవ్వడం మరియు 5 ఏళ్లలో దీనిని 10 లక్షల మంది అభ్యాసకులకు విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత విదేశాంగ మంత్రి ఏ నగరంలో శూన్య నుంచి అనంత వరకు అనే ప్రదర్శనను ప్రారంభించారు? న్యూయార్క్. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ శూన్యం నుంచి అనంత వరకు అనే ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శన గణిత శాస్త్రానికి, ముఖ్యంగా శూన్యం అనే భావనకు భారతదేశం చేసిన చారిత్రక కృషిని, ప్రపంచ శాస్త్రీయ ఆలోచనలపై దాని ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఇది ప్రాచీన భారతదేశం నుంచి గణిత భావనల పరిణామాన్ని, వివిధ నాగరికతల్లో వాటి వ్యాప్తిని ప్రదర్శిస్తుంది. మరో ఏడాది పొడిగింపు పొందిన ప్రస్తుత
సిబిఐ డైరెక్టర్ ఎవరు? ప్రవీణ్ సూద్. మే 13, 2026 నాటికి కేబినెట్ నియామకాల కమిటీ ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ అయిన ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మే 24, 2026 దాటి మే 2027 వరకు పొడిగిస్తూ 1 సంవత్సరం పొడిగింపును ఆమోదించింది. మే 2025లో తొలి పొడిగింపు తర్వాత ఇది ఆయనకు వరుసగా లభించిన రెండవ 1 సంవత్సరం పొడిగింపు. తదుపరి సిబిఐ డైరెక్టర్ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలోని 3 సభ్యుల కమిటీ అయిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరియు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ కమిటీలో 3వ సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల యునైటెడ్ స్టేట్స్కు ఎగుమతి చేయబడిన బక్సా తేనె ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది? అస్సాం. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఇనిషియేటివ్ కింద వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ బక్సా జిల్లా నుంచి 20 మెట్రిక్ టన్నుల బక్సా తేనెను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మొదటిసారిగా ఎగుమతి చేయడానికి సౌకర్యం కల్పించింది. ఈ బక్సా తేనె అనేది అస్సాంలోని బోడోల్యాండ్ ప్రాదేశిక ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఒక ప్రీమియం దాదాపు సేంద్రియ తేనె. ఇది దాని సహజ స్వచ్ఛత, అధిక పోషక విలువ మరియు ఆ ప్రాంతంలోని గొప్ప పుష్ప జీవవైవిధ్యం నుంచి లభించే ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. దివ్యాస్త్ర క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. భారతదేశం ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దివ్యాస్త్ర క్షిపణి యొక్క 2వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ దివ్యాస్త్ర అనేది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ ఎంట్రీ వెహికల్ అనగా మిరువు సాంకేతికతో కూడిన ఒక అధునాతన అగ్ని క్షిపణి. దీనిని భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయిన డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. ఈ మిరువు సాంకేతికత ఒకే క్షిపణి ద్వారా బహుళ అణు వార్హెడ్లను మోసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది. ఇవి వేరువేరు లక్ష్యాలను స్వతంత్రంగా ఛేదించగలవు. ఈ మిరువు సాంకేతికతను మొదటిసారిగా 1960వ దశకంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అభివృద్ధి చేసింది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి గరుడ అనే కొత్త ఫ్రేమ్వర్క్ను ఏ సంస్థ ప్రతిపాదించింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ పథకాల ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ గరుడను ప్రతిపాదించింది. అక్రెడిటెడ్ ఇన్వెస్టర్లు లేదా ఏంజల్ ఫండ్స్ కోసం ఉద్దేశించిన పథకాలు మర్చెంట్ బ్యాంకర్ అవసరం లేకుండా నేరుగా ఫైలింగ్ చేయవచ్చు. ఈ చొరవ ఏఐఎఫ్లో దీని యొక్క రంగంలో వ్యాపారం చేసే సౌలభ్యాన్ని మెరుగుపరచడం మరియు మూలధన వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ్ మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్లాక్ స్థాయి ఋతుపవన అంచనా వ్యవస్థను ఏ సంస్థ ప్రారంభించింది? భారత వాతావరణ శాఖ ఐఎండి. భారత వాతావరణ శాఖ భారతదేశ్ మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్లాక్ స్థాయి ఋతుపవన అంచనా వ్యవస్థను ప్రారంభించింది. ఈ వ్యవస్థను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ మరియు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది 4 వారాల ముందు వరకు స్థానిక స్థాయికి అనుగుణంగా మరియు ప్రభావ ఆధారిత ఋతుపవన అంచనాలను అందిస్తుంది. డిఆర్డిఓ అండ్ అదానీ డిఫెన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ యుఎల్పిజిఎం ఏ రకమైన ఆయుధ వ్యవస్థ? ఇదొక లాయిటరింగ్ మ్యునిషన్. దీన్నే కామికాజీ డ్రోన్ అని కూడా అంటాము. యుఎల్పిజిఎం అనగా యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ అనేది ఖచ్చితమైన దాడుల కోసం రూపొందించబడిన ఒక స్వదేశీ తేలికపాటి ఫైర్ అండ్ ఫర్గెట్ గగనతలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే లాయిటరింగ్ ఆయుధ సంపత్తి. దీనిని డిఆర్డిఓ అండ్ అదానీ డిఫెన్స్ అండ్
ఏరోస్పేస్ సంయుక్తంగా అభివృద్ధి చేసి తయారు చేశాయి. దీనిని యుఏవీల నుంచి ప్రయోగించి 2 కిలోమీటర్ల పరిధి ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సేకర్ మరియు 1 మీటర్ ఖచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. అంతర్గత స్థానభ్రంశంపై ప్రపంచ నివేదిక 2026ను అంతర్గత స్థానభ్రంశ పర్యవేక్షణ కేంద్రం మరియు ఏ సంస్థ సంయుక్తంగా విడుదల చేశాయి. నార్వేజియన్ శరణార్థుల మండలి అంతర్గత స్థానభ్రంశ పర్యవేక్షణ కేంద్రం మరియు నార్వేజియన్ శరణార్థుల మండలి సంయుక్తంగా అంతర్గత స్థానభ్రంశంపై ప్రపంచ నివేదిక 2026ను విడుదల చేశాయి. ఈ నివేదిక ప్రకారం 2025 నాటికి 104 దేశాల్లో 8.2 కోట్ల మందికి పైగా ప్రజలు అంతర్గతంగా స్థానభ్రంశం చెందారు. సంఘర్షణ మరియు హింస కారణంగా సుమారు 6.86 కోట్ల మంది ప్రజలు స్థానభ్రంశం చెందారు. అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సూడాన్, పాలస్తీనా, ఇరాన్ మరియు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉన్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన హబ్సాన్ గ్యాస్ కాంప్లెక్స్ ఏ దేశంలో ఉంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ఉన్న హబ్సాన్ గ్యాస్ కాంప్లెక్స్ ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ శుద్ధి కర్మాగారాల్లో ఒకటి. పశ్చిమ ఆసియా సంఘర్షణ సమయంలో డ్రోన్ మరియు క్షిపణి దాడుల కారణంగా ఈ కర్మాగారం దెబ్బతింది. 2027 నాటికి ఈ గ్యాస్ కాంప్లెక్స్ను పూర్తిగా పునరుద్ధరిస్తారని అంచనా. గల్ఫ్ ప్రాంతంలో ఈ కాంప్లెక్స్ కీలక పాత్ర పోషిస్తున్నది. ఇటీవల ఐఎన్ఎస్ సునైనా ఏ దేశ నౌకాదళంతో కలిసి పాసెక్స్ విన్యాసాన్ని నిర్వహించింది? బంగ్లాదేశ్. మే 2026 నాటికి ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ ఇనిషియేటివ్ కింద మోహరించిన ఐఎన్ఎస్ సునైనా భాగస్వామ్య నౌకాదళాలతో కలిసి పలు పాసేజ్ ఎక్సర్సైజులను నిర్వహించింది. ఇటీవల మే 2026లో ఐఎన్ఎస్ సునైనా చట్టోగ్రామ్ నుంచి బయలుదేరిన తర్వాత బంగాళాఖాతంలో బంగ్లాదేశ్ నౌకాదళంతో కలిసి బిఎన్ఎస్ ప్రోటోయ్ నౌకతో సంయుక్త పాసెక్స్ను నిర్వహించింది.